భారతీయ సోదరి సహోదరులకి ఈ యొక్క ఎండాకాలం ఈ సంవత్సరంలో 2026 ఏప్రిల్ టు మే ఎండాకాలంలో కొన్ని సూచనలు చెప్పాలని అనుకుంటున్నాను. అవి ఏమంటే ఆహార సంబంధమైనటువంటి సూచనలు. ఎందుకు అంటే మనం ఈ సమ్మర్ సీజన్లో చాలామంది పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా మన రోజువారీ అలవాట్లు, వారంలో ఉండే అలవాట్లు మనం మానుకోం. ఎందుకు మానుకోం అంటే మన శరీరాన్ని మనం దాని కోరికల్ని మనం తగ్గించుకోకుండా చికెన్ తింటాము, ఫిష్ తింటాము, మటన్ తింటాము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. మనం ఫంక్షన్కి వెళ్ళినట్టయితే అక్కడ మనం కోరుకున్న వాటికంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు మనం మన కోరికల్ని చంపుకోలేం. ఎందుకు అంటే ఇక మనం బతికి ఉంటే చేసేది ఏముంది, తినొచ్చు కదా, ఫంక్షనే కదా, ఈ ఒక్క పూటే కదా అని మనం మన శరీరాన్ని మన మనసుని మనం సముదాయించుకుంటాం. అలాగా కాకుండా ఈ ఏప్రిల్ మే ముఖ్యంగా మనం కనుక ఆహార నియమాలు పాటించినట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం యొక్క లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు సాధారణమైన ఆహారం శాకాహారం ఉంటుంది. అది ఇల్లు కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, పార్టీ కావచ్చు. దాన్ని మనం ఇష్టపడతామా? ఇష్టపడం. అందులోనూ మరి ఏదైనా సరే మనం తినడానికి ఇష్టపడతాం. శాకాహారం కాకుండా మాంసాహారం ఉంటుంది అనుకోండి, దాన్ని మనం ఇష్టపడతాం. ఇప్పుడు ఇవన్నీ కాకుండా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది మేధావులు, అనుభవజ్ఞులు ఆహార నియమాలు, సూత్రాలు చెబుతూనే ఉన్నారు మనకి. కానీ మనం ఒక కమిట్మెంట్కి రావాలి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే ఈ సమ్మర్లో నేను నాన్ వెజ్ ముట్టుకోను. ఎందుకు? నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనే ఉద్దేశం కోసం ఖచ్చితంగా కమిట్మెంట్ అయితే బాగుంటుంది. ఒక సామెత ఉంది, తిండి కలితే కండగలది, కండగలవాలి మనిషి అయ్యేది. వాస్తవమే అది. తిండి కలిగితే కండ కలిగిద్ది, కండ కలిగితే మనకు బలం వస్తుంది, పని చేసుకోవడానికి మనకు సహకరిస్తుంది. ఆ మాట ఎప్పటికి ఉపయోగపడుద్ది? 100 సంవత్సరాలు ఎనిక్కిపోతే లేక 70 సంవత్సరాలు ఎనిక్కిపోతే ఉపయోగపడుద్ది. ఎందుకు? అప్పుడు మానవ జీవన విధానం ప్రతిరోజు పని చేస్తేనే శారీరకంగా జీవించే విధానం. ఈ రోజులు అలా కావు. కంప్యూటర్ ముందు కూర్చొని, తర్వాత ఏసీలో కూర్చొని సాధారణంగా షార్ట్కట్లో సంపాదించేటువంటి సంపాదనలో మనం ఉన్నాం. టెక్నికల్గా బాగా డెవలప్ అయ్యాం, కానీ ఆరోగ్యరీత్యా మనం చాలా డౌన్ అయ్యాం. కాబట్టి ఈ ఎండాకాలంలో నా భారతీయ సోదరి సహోదరులు శాకాహారాన్ని ఎక్కువ ఇష్టపడి కూరగాయలు, సొరకాయ, బీరకాయ, లేకపోతే ఇంకా తక్కువ మనకి ఆహారం జీర్ణమయ్యే విధంగా, బాడీకి చలవ వచ్చే విధంగా ఆహారం మనం తీసుకున్నట్టయితే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంత కాకుండా నేను తింటాను, ఏమైతే ఏం కాదు, తిండిపోతిని అన్నట్టుగా తినకుండా ఉంటే మంచిది. నేను తింటాను అంటే హాస్పిటల్లో బిల్లు కట్టాలి, 100,000, 1,000, లక్షలు కూడా పోవచ్చు. కాబట్టి ఈ ఒక్క 2 నెలలు కనుక మనం తమాయించుకుంటే, కుటుంబంలో ఒకరికొకరు ఈ విషయంలో సహకరించుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి వచ్చే బంధువులైనా సరే వాళ్ళకి మన శాఖలు అలవాటు చేసినట్టయితే ఆ వచ్చిన సందర్భంలో వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు. ప్రేమ ఉన్న చోట మాంసం అవసరం లేదు, పచ్చడి మెతుకులు ప్రేమ ఉన్న చోట పెడితే బాగుంటుంది. కానీ మనం పచ్చడి మెతుకులు పెట్టాం కదా, కనీసం ఎగ్గో కూరగాయలు పెడితే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకొని, మజ్జిగ ఎక్కువ తీసుకొని, సాధారణ కూరగాయలు తీసుకున్నట్టయితే మనం ఈ యొక్క ప్రాథమిక సూత్రాలాగా లేక ఫస్ట్ ఎయిడ్ అంటే రోగి హాస్పిటల్ తీసుకుపోయే సందర్భంలో మనం చేసే చికిత్సని ప్రథమ చికిత్స అంటాం. అలాగే మన బాడీని కాపాడుకోవడానికి సాధారణ సూత్రాలు పాటించినట్టయితే మీ 2 నెలలు సమ్మర్ మొత్తం మన ఆరోగ్యంగా ఉంటామని నేను ఆశిస్తున్నా, అది అవలంబిస్తున్నా. ఒకవేళ మీకు ఇష్టమైతే అవలంబించవచ్చు, బలవంతం ఏం లేదు. కానీ నా భారతీయ ప్రజలకి ఈ విషయం చెప్పాలని ఆశతో నేను చెబుతున్నాను. ఎంతో కొంత మార్పు సమాజంలో తీసుకురావాలి. ఈ సమ్మర్లో ఎంతో కొంత మా దేశ ప్రజల చేత ఇది పాటింప చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను తప్ప నా స్వార్థం కోసమో లేకపోతే నా కూరగాయల మార్కెట్ లేదు, చికెన్ మటన్ మార్కెట్ లేదు. జై హింద్.